యూదుల అధికారి అయిన నికోదేమను ఒక పరిసయ్యుడొకడు రాత్రివేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు ఆ యొక్క వ్యక్తి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. అయితే బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అవన్నీ మేమంతా కూడా ఎరుగుదాము. అయితే దేవుడు నీకు తోడేంటేనే కానీ నువ్వు చేయుచున్నటువంటి సూచక క్రియలు నువ్వు చేస్తున్నావు, లేకపోతే నువ్వెంత మాత్రము కూడా చేయలేవు. కనుక ఇతడు దేవుని గూర్చినటువంటి శ్రద్ధ అనగా దేవునిని గూర్చి తెలుసుకోవాలన్నటువంటి ఆశ ఎంతో కలిగి ఉన్నాడు. కానీ ఒకవేళ మనుషులకు భయపడో, లేకపోతే అతని యొక్క పరిచయాలతో పాటు ఉన్న వారి యొక్క వ్యక్తులకు భయపడో ఇతడు ఏ సమయం ముందు దేవుని యొద్దకు వచ్చాడంట? రాత్రి వేళ, అనగా ఎవరు సంచరించలేనటువంటి సమయాల్లో, ఎవరికి కనబడినటువంటి స్థితిలో, ఆ యొక్క సమయాల్లో ఆ యొక్క దేవుని యొద్దకు వచ్చి ఉండుట ఇక్కడ మనకు రాయబడి ఉంది. అనగా ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యక్తిని, అనగా ఎందుకంటే యూదులకు అధికారిగా ఉన్నటువంటి ఈ నికోదేము ప్రజలందరూ కూడా ఈ వ్యక్తిని గౌరవించేవారు. ప్రజలందరికీ కూడా నికోదేము మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది. నికోదేము అంటే అందరికీ కూడా గౌరవం ఉండేది. గనుక దీనిని బట్టి అతని యొక్క గౌరవము పతనం అవ్వకుండా, అతనికి ఉన్నటువంటి మంచితనమును అతడు పోగొట్టకుండా ఇప్పుడు దేవుని సన్నిధికి, అనగా దేవుని యొద్దకు ఏ సమయంలో వచ్చి ఉండుట మనం చూస్తామంటే రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి ఉండుట మనం చూస్తాం. అనగా ఆ కాలంలో పరిచయులు మనము చూస్తే ధర్మశాస్త్రాన్ని ఎంతో కఠినంగా అనుసరిస్తూ పాటిస్తూ ఉండినటువంటి దినాల్లో ఈ యొక్క నికోదేము దేవుని యొద్దకు వెళ్ళడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. అనగా ఒకవేళ ప్రజలందరూ కూడా ఈ విధముగా దేవునితో సన్నిహితంగా నికోదేము ఉండటం ఒకవేళ చూస్తే ప్రజలు ఏం చేస్తారు? ఆయనను వెలివేస్తారు. యూదులు యొక్క అధికారి కనుక ఎంత మాత్రము కూడా దేవునితో సహవాసం చేయడానికి అతనికి ఎంత మాత్రము కూడా అవకాశం ఇవ్వరు. కానీ వారికి ఎంతైతే ధర్మశాస్త్రము పట్ల, అనగా వారు అనుసరిస్తున్నటువంటి గ్రంథము పట్ల ఎంతైతే బాధ్యతగా ఉన్నారో, కేవలము వారు శరీరానుసారముగానే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. కానీ వారి హృదయాల్లో ఎటువంటి మార్పు ఉండేది కాదు. కేవలము పైకి ఆ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆ యొక్క కట్టలకు కట్టబడినటువంటి వారిగా వారి యొక్క జీవితాలు ఉండేవే. కానీ వారి హృదయము ఎంత మాత్రము కూడా యథార్థముగా కానీ, లేకపోతే నమ్మకమైనటువంటి హృదయముగా కానీ ఎంత మాత్రముగా ఉండేది కాదు. కేవలము వారు ప్రజలకు మాత్రమే అధికారులుగా నమ్మకమైనటువంటి వారిగా కనిపించేవారు. కానీ దేవుని దృష్టిలో వారు ఇంకను కూడా ప్రాత జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి వలె ఈ నికోదేము కూడా దేవుని దృష్టిలో కనబడినప్పుడు అతనిని గూర్చినటువంటి ఈ యొక్క సందర్భంలో ఒకడు క్రొత్తగా జన్మించాలని, అనగా క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అనగా క్రొత్తగా జన్మించడం అంటే కింద మరలా ఆయనకు వివరించి ఏమని చెప్పారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అనగా ఒకడు క్రొత్తగా జన్మించడము, అనగా పరలోక రాజ్యంలో మనము ప్రవేశింపడానికి గల అర్హత ఏదైనా ఉందంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం ఏం చేయాలంట? నూతనముగా మన యొక్క జీవితము, మన యొక్క హృదయము జన్మింపబడాలి. అనగా నీటి మూలముగా వారు బాప్తిస్మం పొంది, ఆత్మ మూలంగా వారు పరిశుద్ధాత్మ నడిపింపు చేత వారు అభిషేకం నుండి ఎవరైతే నడుచుకుంటారో వారికి మాత్రమే అర్హతను దేవుడు వారికి ఇస్తానని దేవుని యొక్క వాక్య లేఖనల ద్వారా దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. కేవలము విశ్వాసముతో చూడడం మాత్రమే ఇక్కడ దేవుడు వారికి నియమించినటువంటి ఒక నిబంధన, అనగా ఒక క్రమముగా దేవుని దృష్టిలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ యోహాను సువార్తలో ఇక్కడ నికోదేముకు జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అనగా మోషే ఏ విధంగా అయితే ఆ యొక్క విశ్వ సర్పమును, అనగా ఎలా అయితే సర్పమును ఎలాగూ ఎత్తనో అలాగునని విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తపడేవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు చెప్పినది మనం చూస్తే అరణ్యములో సర్పము ఎత్తబడినట్లు, అనగా దీనిని దేనితో పోలుస్తున్నారంటే సిలువతో పోలుస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. అనగా సిలువ పైనటువంటి క్రీస్తు ఎలాగైతే మన కొరకు ఎత్తబడాడో, అనగా ఎలాగైతే మన పాపముల కొరకు, మన యొక్క అపరాధముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా అయితే సిలువలో తన యొక్క శరీరము ఎత్తబడి ఉందో, మన యొక్క జీవితాల్ని ఆధారము చేసుకున్నటువంటి దేవుడు, అనగా మన కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో మరణించినటువంటి దేవుడు మనము నిత్య జీవం పొందాలని మనుష్య కుమారుడు ఎత్తబడినటువంటి ఈ యొక్క ప్రవచనము నెరవేరినట్లుగా అనేక శాస్త్రాలు సెలవిస్తున్నాయి. గనుక మనము అరణ్యములో మోసే సర్పమును ఎలాగైతే ఎత్తారో దానికి సాదృశ్యముగా, దానికి అదే అనుకూలంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఎత్తబడినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆ యొక్క సర్పమును దేవుడు ఎలా అయితే ఆ యొక్క స్తంభం మీద నిలబెట్టమన్నారో, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి ఆజ్ఞాపించిన ప్రకారం అతని యొక్క శరీరము కూడా అదే విధముగా సిలువ పైన ఎత్తబడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గనుక మనకి విముక్తి కలగడానికి గల కారణము ఆయన
ఆ శిలువ పైన మరణించడం. ఆ శిలువ పైన మరణించారు గనుకనే మనకు విముక్తి కలిగింది, పాపముల నుండి మనకి క్షమాపణ కలిగింది. ఈ లోకములో ఉన్నటువంటి అంధకారములో నుండి, చీకటి శక్తులన్నిటిలో నుండి దేవుడు మనకి ఏమి కలిగజేశాడంటే విముక్తిని దేవుడు కలిగజేశాడు. అందుకే నమ్మిన వారందరూ, విశ్వసించిన వారందరికీ కూడా దేవుడు ఆ నిరీక్షణ కలిగినటువంటి నిత్య జీవితాన్ని ఆయన ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. విశ్వాసం లేని వారికంటే అది ఎంత మాత్రం సాధ్యం కాదు, కానీ కేవలము విశ్వసించిన వారికి మాత్రమే, విశ్వసించే వారికి మాత్రమే దేవుడు అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక అటువంటి విశ్వసించే వారిగా, విశ్వసించు ప్రతివాడు కూడా నశింపక విశ్వసించు ప్రతివాడు కూడా నశింపక, అనగా ఏ విధమైనటువంటి నాశనమైనా కావచ్చు, ఏ అంధకారమైనటువంటి చీకటి అయినా కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలలో అయినా కావచ్చు, నశింపక ఆ నిత్య జీవాన్ని పొందాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి వాటిని కూడా మనము అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తుంది. అనగా ఆ కింద వచనంలో మనం చూస్తే, ఆయన నశింపక ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా ఆయన ఎలా అయితే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక, అనగా అతని యొక్క జీవితము నశింపపోకుండా, ఆ యొక్క విష సర్పమునకు పాల్పడకుండా ఉండాలంటే ఆ యొక్క ఎత్తబడినటువంటి ఆ యొక్క సర్పము, అనగా ఆ యొక్క స్తంభం ఏదైతే ఉందో దాని వైపు చూడగలిగితేనే వరకు విడుదల కలుగుతుంది. దానివైపు చూసిన వారికి మాత్రమే విముక్తి కలుగుతుంది. దానివైపు చూసిన వారికి మాత్రమే రక్షణ దేవుడు కలిగజేశాడు. గనుక ఈ దినాన్ని కూడా, ప్రస్తుత దినాలు కూడా సిలువను ఎవరైతే వెంబడిస్తారో, అనగా సిలువ పైన వేలాడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే తమ హృదయాల్లో విశ్వాసముతో దేవునిని అంగీకరించగలుగుతారో వారికి మాత్రమే ఈ లోకంలో ఉన్నటువంటి నాశనం నుండి దేవుడు వారికి విడుదలను దేవుడు కలుగజేశాడు. గనుక అటువంటి నాశనం నుండి మన జీవితాలు విడిపించబడాలంటే, ఆ నిత్య రాజ్యమునకు మన జీవితాలు ప్రవేశింపబడాలంటే మనము దేని వైపు చూడాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో పడినటువంటి ప్రయాస కొరకు, ఆ యొక్క త్యాగం వైపు మనం చూడగలిగితే తప్పక దేవుడు మన జీవితాల్లో ఏం కలుగజేస్తాడంట? నిత్య జీవాన్ని దేవుడు కలుగజేస్తాడు. గనుక ఆ నిత్య జీవము కలుగజేయడం అనగా మనలో ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. ఆ క్రొత్త జీవితం ఏ విధంగా ప్రారంభమవుతుందంటే, మనం నీటి మూలంగానో ఆత్మ మూలంగానో మనం మరలా తిరిగి జన్మించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అనగా ఎంతమంది అయితే పరిశుద్ధాత్మతో చేత, లేకపోతే మనకు కలిగినటువంటి మారు మనసు చేత బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఎందరైతే నడిపించబడుతున్నారో వారందరినీ కూడా నిత్య రాజ్యమునకు దేవుడు ప్రవేశపెట్టాలని, వారందరినీ కూడా నిత్య రాజ్యమునకు సిద్ధపరుస్తున్నాడు. గనుక మరి సిద్ధపరచబడిన వారు ఎవరంటే, దేవుని యొక్క దృష్టిలో మరలా నూతనముగా జన్మింపని వారు. అనగా ఇంకను గత జీవితంలోనే, పాత జీవితంలో జీవిస్తున్న వారికి నిత్యరాజ్యం ఉంటుందంటే ఎంత మాత్రము కూడా ఉండదు. ఎంత మాత్రము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. ఎటువంటి వారికంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మింపని ప్రతి వారికి కూడా పరలోక రాజ్యంలో ఎంత మాత్రము కూడా ప్రవేశం లేదని దేవుడు నిర్మోహమాటంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ లేఖనం ద్వారా మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. అనగా ఇక్కడ మనము చూస్తే లేవియ కాండంలో, అనగా సంఖ్య కాండంలో మనం చదవబడిన వాక్యము, సర్పము ఒక పాపానికి సాదృశ్యంగా దేవుడు మనకి దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా వారు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క విష సర్పములను, ఈ యొక్క తాపకరమైనటువంటి సర్పములన్నీ కూడా పాపానికి సాదృశ్యంగా, అనగా ఆ పాపములన్నిటినీ దేవుడు ఎక్కడ పెట్టమన్నాడంటే ఒక స్తంభం మీద నిలవబెట్టు, వారందరికీ దూరంగా నీవు వాటిని నిలబెట్టు, ఆ దానిని చూసి విడిచిపెట్టుకున్న ప్రతి వారు కూడా విడుదల నందుతారని దేవుడు మోషేకు జ్ఞాపకం చేసినప్పుడు మోషే అదే విధంగా దానిని చేసి ప్రజలందరూ కూడా కాపాడబట్టినట్లుగా, తను తాను వారందరూ కూడా ఆ యొక్క స్తంభమును చూసి తమను తాము రక్షించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అనగా సిలువలో కూర్చున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు కూడా పాపం వల్ల ఆత్మీయంగా మరణించిన వారు అనేక మంది ఉన్నారు. అనగా ఈ యొక్క పాపముల యొక్క కాటుకు అనేక మంది ఆత్మీయంగా పతనమైన వారందరూ కూడా ఉన్నారు. మరి వారందరికీ విముక్తి కలగాలంటే, వారందరికీ ఒక మారు మనసు కానీ, లేకపోతే వారందరికీ కూడా మరలా వారు జీవింపబడాలంటే దేని వైపు చూడాలి? సిలువలో ఆయన కాచిన రక్తం వైపు, సిలువలో ఆయన పడినటువంటి శ్రమను వారు జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు మరలా వారికి ఏం చేస్తానన్నాడు? నిత్య జీవమునకు దారిగా వారి యొక్క జీవితాన్ని నూతనంగా ప్రవేశింపబడానికి, వారి యొక్క జీవితము మరలా నూతనంగా జన్మింపడానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. అలాగే మనుషులు కూడా పాపం వల్ల ఆత్మీయమైనటువంటి మరణంలో ఉన్నారని, లేకపోతే దేవుడిచ్చే నిత్య రాజ్యాన్ని పొందలేక పోగొట్టుకుంటున్నారని, ఆయన యొక్క నిత్య రాజ్యమును, పరలోక రాజ్యమును ప్రవేశించలేక, ఆయన ప్రేమను రుచి చూడలేక అనేక మంది ఏం చేస్తున్నారంట? ఆయన ఇచ్చేటువంటి ప్రేమను, ఆయన ఇచ్చేటువంటి కృపను అనేక మంది పొందలేకపోతున్నారు. దానికి గల కారణము
వారి యొక్క జీవితము ఇంకా గత జీవితముగానే ఉందని ప్రభు వారికి అందరికీ కూడా సెలవిస్తున్నారు. అనగా ఎవరి జీవితం అయితే క్రొత్తగా, అనగా ఎవరి జీవితం అయితే నూతనంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడంట. అనగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం కాదు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేనిని చూస్తామంట? ఆ యొక్క పరలోక రాజ్యమును చూస్తాం. గనుక ఆ పరలోక రాజ్యమును మనము చూడాలంటే, ఆ పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశింపబడాలంటే మన జీవితము, మన హృదయము, ఇంతవరకు మనము పడినటువంటి ప్రయాస, మనము చేసిన భక్తి నిరర్ధము కాకుండా ఆ నిత్యరాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనము కల్లారా మనము చూడాలంటే ఏం చేయాలి? ఒకడు మనము క్రొత్తగా జన్మించగలగాలి. అనేక మంది క్రొత్తగా జన్మించిన వారి యొక్క జీవితాలు ఉన్నాయి. అనగా ఆత్మచేతను నీటి మూలముగాను అభిషేకింపబడి ఒకడు క్రొత్తగా జన్మించిన జీవితంగా మనలో అనేక మంది నడుచుకుంటున్నారు. కానీ మిగిలిన వారు ఇంకను పాత జీవితం వలె, గత జీవితం వలె వారి యొక్క జీవితంలో వేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపపు కాట్లకు వారు దేవుని యందు నుండి ఎంత మాత్రము కూడా సమీపంగా ఉండలేక దేవునికి ఎంతో దూరంగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని యొక్క దగ్గరకు, అనగా దేవుని సమీపమునకు వచ్చి ఆ శిలువ వైపు, అనగా ఆయన వేలాడినటువంటి యొక్క మరణం వైపు చూడగలిగితే వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బంధకములలో నుండి దేవుడు వారిని విముక్తి దయచేసి ఆయన ఎదుట ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎత్తబడినటువంటి సర్పము దేనికి సాదృశ్యం అంటే ఆయన సిలువలో వేలాడినటువంటి సందర్భమునకు సాదృశ్యముగా దేవుడి యొక్క సందర్భంలో ప్రతి వాటిని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అనగా ఈ యొక్క సర్పము తీర్పును గూర్చినటువంటి ఉద్దేశాన్ని గుర్తు చేస్తుంది. అనగా ఎవరైతే క్రొత్తగా జన్మించలేరో వారికి ఎటువంటి పరలోక రాజ్యంలోనికి అవకాశం ఉండదు. కానీ ఒకరు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వారికి తీర్పులో పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత దేవుడు ఆ తీర్పు దినాన ప్రతి ఒక్కరికి దయచేశాడని ఈ యొక్క సర్పము ఆ యొక్క తీర్పును గుర్తు చేస్తుంది. గనక రక్షణకు మార్గముగా కూడా ఈ యొక్క సర్పము మనము చూసిన ప్రతి వారిని కూడా, అనగా ఇశ్రాయేలు ప్రజలలో చూసిన ప్రతి వారికి కూడా రక్షణను కల్పించింది. ఏ సర్పమైతే వారికి కాటునిచ్చిందో, ఏ సర్పము ద్వారా అయితే వారు మరణించడానికి అంతమవుతున్నారో అదే సర్పమును దేవుని చేతిలోనికి పెట్టబడినప్పుడు, అనగా మోషే చేతికి దానిని అప్పగించి ఆ స్తంభము మీద ప్రతిమగా నిలబెట్టినప్పుడు అదే సర్పము ద్వారా వారు దేనిని పొందుకున్నారు? విముక్తిని పొందుకున్నారు. అదే సర్పము ద్వారా వారు యొక్క నాశనాన్ని, అనగా ఆ యొక్క నాశనము నుండి వారు విడిపించుకున్నారు. కేవలం దేని ద్వారా అంటే ఆ యొక్క సర్పమును విడిపించుకోవడం ద్వారా, ఆ సర్పమును వారు చూచిన ద్వారా, ఆ సర్పమును విశ్వసించి ఈ యొక్క సర్పము మమ్మల్ని ఎంత మాత్రము కూడా దేవుని యొక్క రక్షణ నుండి కాపాడలేదనేటువంటి విశ్వాసముతో చూచిన ప్రతి ఒక్కరు కూడా రక్షణను పొందుకున్నారు. మరి ఈ దినము మనం ఇంకా రక్షణ పొందుకోవట్లేదంటే దానికి గల కారణము ఏంటంటే మనము సిలువను చూడలేకపోతున్నాం. ఆయన సిలువలో పడినటువంటి ప్రయాసను గమనించలేకపోతున్నాం. లేకపోతే ఆయన పడినటువంటి భారాన్ని మనము చులకనగా చూస్తున్న వారుగా మనలో అనేక మంది ఉన్నారు. గనుక మనలో అటువంటి రక్షణను మనము కలిగించుకోవాలంటే, మనము అటువంటి సమస్యల నుండి, అనగా నశించిపోయే వారుగా మనం ఉండకుండా దేవుని రాజ్యంలోనికి మనం ఎత్తబడాలంటే మనం ఎవరి వైపు చూడాలి? దేవుని యొక్క సిలువ వైపు మాత్రమే మనము చూడాలి. ఆ సిలువపై మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసిన ప్రతి వారికి కూడా ఆయన క్రియలు వారిలో కనపరుచుకోవాలని, వారు క్రియలు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుచుకునేటువంటి విధానము, ఆయన జీవించినటువంటి జీవిత ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో వారందరికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమల నుండైనా, ఈ లోకంలో నశించిపోతున్న వారైనా వారందరికీ ఏం కలుగుతుందంటే విముక్తిని దేవుడు కలిగి చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఎవరైతే దానిని చూసారో వారందరూ కూడా రక్షణను, అనగా వారి యొక్క జీవితమును కాపాడుకోగలిగారు. మరణం నుండి వారు తప్పింపగలిగారు. గనుక అనగా ఆ యొక్క సర్పము కాటు నుండి వారు తప్పింపబడాలంటే దేని వైపు చూడాలి? మరలా ఆ యొక్క స్తంభం వైపు, ఆయన నియమించబడినటువంటి ప్రతిమ వైపు చూసిన వారు మాత్రమే రక్షింపబడతారని అక్కడ దేవుడు ఒక నియమమును నియమించినట్లుగా మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇప్పుడు దేవుని దృష్టికి ఎవరిలా దేవునికి కనపడ్డారంట? పాపము చేసిన వారిగా, అనగా దేవుని యొక్క మాటను వారు పాటించక దేవునికి విరోధముగా వారు నడుచుకోవడమే వారు దేవుని దృష్టిలో చేసినటువంటి పాపము. ఆ పాపమే ఇప్పుడు వారిని ఎక్కడికి నడిపిస్తుంది?
మరణానికి నడిపిస్తుంది. ఆ పాపమే ఇప్పుడు ఆ యొక్క సర్పమును కాటునకు వారిని తీసుకెళ్తుంది. అదే పాపము వారు విడిచిపెట్టగలిగితే, అదే పాపము వారు మరలా చేయకుండా వారు పశ్చాత్తాపగలిగితే దేవుడు వారికి ఏం అనుగ్రహిస్తాడంట? నిత్య జీవితమును, నిత్య జీవమును, క్రీస్తు యేసునందున్నటువంటి నిత్య జీవమునకు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. గనక వారు పాపమును చేసినారు గనుకనే, అనగా దేవునికి విరోధంగా జీవించి పాపము యొక్క ఫలితముగా ఆ యొక్క సర్పములను దేవుడు వారి మీదకి ఒక నాశనముగా పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క నాశనమునకి, అనగా పాపము వలన వచ్చే జీవితం ఏంటంట? మరణం. అనగా పాపం వలన మనం ఏదైనా పొందుకునేది ఏదైనా ఉందంటే అది కేవలము నాశనము, మరణము, మనకి నష్టమే. మేలు ఏది కూడా ఉండదు. కేవలము ఆ క్షణంలో ఒక సంతోషాన్ని మనం పొందుకుంటాం. ఆ నిమిషంలో ఒకవేళ మనము ఒక ప్రతిఫలం మనం పొందుకుంటాం. కానీ మరలా మన తర్వాత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దినము, ఆ క్షణము మన సంతోషము కొరకు, మన యొక్క ఆశను తృప్తిపరచుకోవడం కొరకు మనం చేసినటువంటి పాపం ముందు చూసారా, ఆ పాపమే మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? మరణానికి, ఆ యొక్క సర్పమునకు కాటునకు నడిపిస్తుంది. గనక ఆ నశించిపోతున్న ప్రతి వారిని కూడా దేవుడు రక్షించాలని ఆయన శిలువపై మరణించారు. గనక ఆ శిలువపై మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచి ఎవరైతే నడుచుకుంటారో వారికి మాత్రమే విముక్తి ఉంటుంది. వారికి మాత్రమే ఈ లోకంలో నశింపబడకుండా ఆ నిత్య రాజ్యంలోనికి ఎత్తబడడానికి వారికి కూడా దేవుడు అర్హతను దేవుడు దయచేస్తున్నాడు. గనుక పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్నటువంటి నిత్య జీవము. అనగా ఆయన ఇచ్చే కృపావారం ఏంటంటే నిత్య జీవము. అనగా దాని వలన వచ్చేటువంటి మరణమును మనం విడిచిపెట్టుకొని, పాపములను విడిచిపెట్టుకొని, అదే మరణముకు ఆధారము కాకుండా మనము దేవుని యందు అతిశయిస్తూ ఆయన ఇచ్చే కృపావరమును స్వీకరించిన వారంగా ఉండగలిగితే నిత్య జీవం అనేది దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ఒకవేళ మనం పాపం వలన మరణించిన వారంగా మనం ఉంటే అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? నాశనానికి నడిపిస్తుంది. లేకపోతే మరణం అనేది ప్రతి వారికి కూడా దేవుడు పెట్టి ఉన్నారు. అనగా మరణించే ప్రతి వారు కూడా దేని వలన మరణించకూడదంట? పాపం వలన ఎంత మాత్రము కూడా మరణించకూడదు. మరణించే ప్రతి వారికి కూడా దేవుడు ఒక సమయాన్ని నియమించి ఉన్నారు. ఆ సమయం వచ్చేంత వరకు కూడా ప్రభువు యందు నిలకడగా ఎటువంటి పాపమునకు ఫలితముగా మనం ఆశించకుండా, పాపమును ఎంత మాత్రము మనము ప్రేరేపింపబడకుండా ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటామో, అనగా ఏ మనుష్యుడు చెప్పినటువంటి మాటలకైనా, లేకపోతే దేవుడు తన యొక్క లేఖనముల ద్వారా మనకు నియమిస్తున్న ప్రతి నిబంధనలకు ఎవరైతే వ్యతిరేకంగా నిలబడతారో వారందరూ కూడా దేవుని దృష్టిలో పాపం చేసిన వారే. దేవుని దృష్టిలో ఏ చిన్న తప్పును, అనగా ఆయనకు వ్యతిరేకంగా ఏది చేసినా కూడా అది దేవుని దృష్టిలో తప్పుగానే, అది అబద్ధమైనా, ఎటువంటి చెడు పాపమైనా, లేకపోతే మనం చేసినటువంటి స్వార్థపు పనులైనా, ఏవైనా సరే దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంట? పాపముగానే ఉన్నాయి. మన ఆలోచనల ద్వారా అయినా, మన క్రియల ద్వారా అయినా, మన యొక్క తలంపుల ద్వారా అయినా ఏ విషయంలో కూడా మనము పాపము చేసిన వారంగా ఉండకూడదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే ఆ పాపము నాశనానికి, మరణానికి మాత్రమే నడిపిస్తుంది. దానివలన మనము పొందే ప్రతిఫలం ఏది ఉండదు. దానివలన కేవలము మనము సంతోషాన్ని పొందుకుంటాం. కానీ ఆ సంతోషము మనల్ని ఎంత మాత్రము పరలోక రాజ్యము చేర్చలేదు. ఆ యొక్క తృప్తి మనల్ని ఎంత మాత్రము నిత్య జీవితానికి చెందనివ్వలేదు. ఆ పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ఆయన ఇచ్చే కృపావరమును స్వీకరించి ఆ నిత్య జీవితాన్ని మనము పొందుకోవాలని ప్రభువు మన కొరకు ఒక సిలువను ఆయన సిలువలో మరణించినట్లుగా మనందరికీ కూడా ఆ సిలువ ఒక మార్గదర్శికగా ఉండాలని ప్రభు అందుకొరకే దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గనుక ఆయన చేసినటువంటి ప్రత్యేక త్యాగానికి పొందినటువంటి ప్రతిఫలముగా మనం ఈ దినము నేటి వరకు సజీవముగా దేవుని యొక్క దృష్టిలో జీవిస్తున్నాం. ఆయన కృప ద్వారా మనం రక్షింపబడి, ఆయన యొక్క కృప చేతిలో మనం దీవించబడుతూ ప్రతి క్షణము కూడా దేవుని చేతిలో మనము బహుభద్రముగా మనము కాపాడబడుతున్నామంటే అది కేవలం ఎవరి కృప అంటే దేవుని కృప మాత్రమే. మన యొక్క ఆలోచన కాదు, మన యొక్క శక్తి సామర్థ్యాలు కాదు, లేకపోతే ఈ లోకంలో మనకున్నటువంటి సంపదలు ఎంత మాత్రము కూడా కావు. కేవలము ఏంటంటే దేవుని యొక్క ప్రేమను ఆయన మానవులైన మన కొరకు మాత్రమే ఆయన సృజించి ఉన్నారు. ఆయన యొక్క ప్రేమను దేవుడు మన కొరకు మాత్రమే ఆయన నియమించి పెట్టి ఉన్నారు. కనుక ఆ ప్రేమ మనకు ఎక్కడ దొరుకుతుందంటే ఆ సిలువలో దొరుకుతుంది. ఆ సిలువలో పొందినటువంటి ప్రేమ మనల్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టలేదు. ఆ సిలువలో మనము పొందినటువంటి ప్రేమ, ఆయన క్రియల ద్వారా మనము అనుభవిస్తున్నటువంటి ప్రేమ అనుభవాలు మనల్ని ఎంత మాత్రము కూడా దేవుని దృష్టికి దూరం చేయవు. కానీ ఆ నిత్య రాజ్యానికి ప్రవేశించడానికి ఈ సిలువలో ఆయన చూపించినటువంటి ప్రేమ మనందరికీ కూడా సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గనుక పాపం వలన వచ్చే జీతము ఏంటంట? మరణము. ఆ మరణము ఎవరైనా కోరుకుంటారండి? నేను పాపం వలన
నశించిపోతున్నాను, లేకపోతే పాపం వలన నేను నష్టాన్ని అనుభవిస్తున్నానని ఎవరైనా గ్రహించేవారు ఉన్నారండి ఈ లోకంలో? ఎవ్వరు కూడా లేరు. పాపానికి కట్టుబడి, పాపానికి ఆ నిమిషానికి వారు ఆశపడి పాపానికే లోబడుతున్నారు, కానీ దేవుడిచ్చే నిత్య రాజ్యం కొరకు ఎవరు కూడా ప్రయాసపడలేకపోతున్నటువంటి కాలంలో జీవిస్తున్న మనకు దేవుడు ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ ఆశను దేవుడు నెరవేర్చాలంటే, ఆ ఆశ మన జీవితంలో తృప్తిపరచబడాలంటే ఈ యొక్క సిలువ చాటున మనము భద్రపరచబడిన వారముగా ఆ సిలువ వైపు మనము చూడగలిగితే, ఆయన పొందిన శ్రమలను మనము అనుభవించగలిగితే తప్పక దేవుడు ఆయన ఇచ్చే కృపావరమును అనగా స్వీకరించిన వారంగా ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనమందరం కూడా ఎత్తబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.